హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ. వెల్కమ్ టు పార్వతి డైలీ లైఫ్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేస్తానో మీ అందరికీ చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే చికెన్ క్లీన్ చేసి పెట్టుకొని అందులో ఫ్రెష్గా తీసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు, కారం, పసుపు, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్టు, అదేవిధంగా ధనియా జీరా పౌడరు, బిర్యానీ మసాలా పౌడరు, హాఫ్ నిమ్మ చెక్క వేసి పెరుగు పోసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ముందుగానే చేసి పెట్టానండి. పెరుగు వేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని చికెన్ అంతా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ చికెన్ బిర్యానీ విషయంలో ఏ ఒక్కటి తగ్గించినా టేస్ట్ అయితే మనం అనుకున్నట్టు రాదండి. ఎక్కడ రాజీ పడకూడదు, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. బియ్యాన్ని నానించడం కూడా చాలా ముఖ్యమైన విషయమేనండి. నేనైతే అరకిలో బియ్యం తీసుకున్నాను. ఆ రైస్ అయితే నానబెట్టి ఉంచాను. ఈ చికెన్ అరకిలో అండి. అరకిలోకి అరకిలో రైస్ తీసుకున్నాను. ఫైనల్గా అయితే ఆయిల్ వేసాను. మరొక్కసారి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి పుదీనా, కొత్తిమీర వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే బిర్యానీని ఇష్టపడిన వాళ్ళంటే ఉండరు కదా. మన ఇంట్లో ఎంత చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా బిర్యానీ మాత్రం కంపల్సరీ కదండి. ఇక ఫైనల్గా చికెన్ని కలపడం అయితే పూర్తయిందండి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుంచుతాను. ఈలోపు మసాలా అంతా చికెన్కి బాగా మంచిగా పట్టి ఉంటుంది. ఇక ఇప్పుడైతే బిర్యానీ ప్రిపరేషన్ అయితే మొదలు పెడుతున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర అయితే తీసుకున్నాను. అందులో కొంచెం నెయ్యి, ఇంకొంచెం ఆయిల్ అయితే వేసాను. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసానండి. ఆయిల్ అయితే కాగింది. హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు చికెన్ అయితే ఇందులో వేస్తాను. మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే తీసుకువెళ్తున్నాను. చికెన్ అయితే బాండీలో వేసేసాను. ఇక అదైతే కుక్ అవుతూ ఉంటుందండి మంచిగా. ఇంకా పక్కనైతే కర్రీ చేస్తున్నాను, చికెన్ కర్రీ. ఈ దమ్ బిర్యానీకి గోంగూరతో గ్రేవీ చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ప్రతిసారి చేస్తాను, ఈ రోజైతే తేలేదు కాబట్టి నేను చేయలేదండి. ఇంకా రైస్ ఉడికించడానికైతే వాటర్ మరుగుతున్నాయి. ఈ మరుగుతున్న నీటిలో అయితే కొంచెం ఆయిల్ వేయాలి, కళ్ళుప్పు వేసాను, కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసి నానించిన బియ్యం అయితే వేస్తున్నానండి. రైస్ అయితే ఒక 70% వరకు ఉడికించాలి. ఈ విధంగా వేసి ఉడికిస్తే రైస్ అయితే పొడి పొడిగా ఉంటుంది. చికెన్ అయితే రెడీ అయ్యింది, బాగా కుక్ అయింది చూసారా. ఈ ఉడికించిన చికెన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి. ఫస్ట్ కొంచెం రైస్ వేస్తాను. రైస్ కూడా 70% వరకు ఉడికిపోయింది. అదిగో అలా వేస్తున్నాను కదా. దానిపైన మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుతానండి. మధ్యలో కొంచెం ఆనియన్స్ కూడా వేస్తున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్. మళ్ళీ కర్రీ వేస్తాను. ఆ పైన మిగిలిన రైస్ అంతా వేస్తాను. రైస్ మొత్తం అయితే వేసేసానండి. ఇక ఫైనల్గా అయితే మిగిలిన ఆనియన్స్ని, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి పైన కొంచెం ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను. ఇక మూత పెట్టేసి దీనిపైన వాటర్తో ఉన్న గిన్నెని బరువు పెట్టేస్తే రైస్ బాగా కుక్ అవ్వద్దండి. ఒక 10 నిమిషాలు స్టవ్ని సిమ్లోనే ఉంచాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. అది ఏ విధంగా తెలుస్తుందంటే మనకి ఆవిరి చక్కగా బయటకు వచ్చినప్పుడు మంచి అరోమా వస్తుందండి. అప్పుడు స్టవ్ అయితే కట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూస్తే చూసారుగా పొడి పొడిగా ఉండే గుమగుమలాడే దమ్ బిర్యానీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి.